హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వమణి అధినేత బాబు గారు. నమస్కారం బాబు. నమస్తే అండి. బాబు గారు చెప్పండి. అందరూ మిర్రర్ టెక్నిక్ అంటుంటారు. అంటే అద్దం ముందట నిల్చొని మనతో మనం మాట్లాడుకొని మన కోరికలు చెప్తే తీరుతాయంటారు. అసలు ఆ అఫర్మేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? బ్రహ్మాండం వర్కౌట్ అవుతుందండి. మిర్రర్ వర్క్ అనేది అన్నింటిలో కన్నా ముఖ్యమైనదండి. నువ్వు అఫర్మేషన్ చేసేస్తే మాత్రం అది ఎక్కడ చేస్తే వర్కౌట్ అవుతున్నది చూడండి. మిర్రర్ ముందే చేస్తే వర్కౌట్ అవుతుందండి. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మిర్రర్ దగ్గర ఎలా చేయాలి అనేది చెప్తానండి ఈ వీడియోలో. మీరు నిద్రలేయండి, ప్రశాంతంగా పడుకోండి, నిద్రలేయండి. లేచిన వెంటనే సంతోషంగా లేయండి. ఫీలింగ్ తెలియకూడదండి. ఏదో ఆలోచనలు పెట్టుకొని, అందుకే చెప్తా ఉంటాను, నైట్ క్రియేట్ చేసి పడుకున్న దాన్ని ఉదయం క్రియేట్ చేయాలని చాలాసార్లు చెప్పున్నాను. నైట్ మీరు ఆనందంగా సంతోషం పడుకోండి. నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇంకేం చెప్పలేదండి. మీరు ఏం చెప్పేది, ఏం కోరంపలేదు, ఏం డబ్బులు ఇవ్వలేదు. నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నా దగ్గర అన్నీ ఉంది అని చెప్పేసి పడుకోండి. హ్యాపీగా దాన్నే తెలుసుకొని నిద్రలేండి. నిద్ర లేచారు ఇప్పుడు, దాన్నే తెలుసుకోండి. రాత్రి ఏం చెప్పారు, నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అన్నీ చెప్పుకొని అన్నీ ఉంది నా దగ్గర అనేసి లేండి. లేచి నేరుగా బాత్రూమ్కి వెళ్ళండి, పోయి ఫేస్ వాష్ చేయండి, బాగా నీట్గా తయారవ్వండి. నీట్గా తయారంటే ఆ డ్రెస్ ఏం మార్చబడలేదు, ఏదో నిండా గలీజ్ లేకుండా ఒక లెవెల్కి తయారవ్వండి. నేరుగా వచ్చేయండి. నేరుగా లోపల మళ్ళీ ఏం మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మీరు మధ్యలో మాట్లాడిన ఒక గంట ఆడ మాట్లాడిన వెళ్ళమన్నారు కదా, పోయినాను వచ్చినానని అనుకోవద్దు. వచ్చేయండి, నేరుగా వచ్చేయండి, నేరుగా మిర్రర్ వచ్చేయండి, తలిపేసేయండి, నిలబడండి. మిమ్మల్ని కాళ్ళ దగ్గర నుంచి తల వరకు చూడండి, స్టైల్గా చూడండి. గొప్పవాళ్ళని మీరు, చాలా గొప్పవాళ్ళు. చూడాలి. ఒకసారి ఎక్కడ చూస్తున్నారు, తల దూతారు, ఇదే అవసరం లేదు, దూతారు, ఇదే పౌడర్ కొడతారు, వెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడైనా బాగా చూసారా? మీ ప్రతి కాళ్ళ దగ్గర నుంచి ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఏముంది అని తెలిసి మీకు లేదు, చూడలేదండి. అంత బిజీలో ఉన్నారు పనికిరాని విషయాల్లో. మీ దగ్గర గొప్పవాడు మీ దగ్గర పెట్టుకునేసి మీరు ఊరంతా ఎతగుతున్నారు డబ్బు కోసం. ఎక్కడెక్కడికి మీ గొప్పవాడిని ఒకసారి గుర్తించినట్టు వాడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడండి. మీరు కూర్చున్న చోటుకి డబ్బు తెచ్చిస్తాడండి. కాబట్టి హ్యాపీగా వచ్చేయండి, కింద నుంచి చూడండి, ఆనందంగా చూడండి, సంతోషంగా చూడండి, నవ్వండి. ఎవరో కాదండి, మీరే అండి. అది అక్కడ కనిపిస్తాడు యుద్ధంలో, మీరే. అది నవ్వండి, ఒక పప్పి తీసుకోండి. ఎంత బుద్ధిగా ఉన్నారా, నేను అందగాడు అని చెప్పండి. ప్రపంచంలో నన్ను మించిన అందగాడు ఎవరు లేదండి. వాస్తవం ఇది. ప్రతి వాడు అందగాడండి. మీలో ఒక అందం ఉంది, మీ అందం నా దగ్గర లేదండి, ఇంకొకరి దగ్గర లేదండి. అది ఎప్పుడు మీరు అనుకున్నప్పుడు. బాగా లేదంటే బాగుంటారు. నేను అందంగా ఉన్నాను అని ప్రతిరోజు అద్దం ముందర చెప్పండి, మీరు అందంగా తయారైపోతారు. బయట వాళ్ళకు కూడా అందంగా, ఖచ్చితంగా అందంగా. మీరు అందంగా ఉన్నారు అనుకున్నారు కాబట్టి అందంగా కనిపిస్తున్నారు. నేను అందంగా ఉండేవాడు కూడా 10 రోజులు అందంగా లేదని చెప్పి చూడనే అతను పోయి అద్దం చండాలుగా ఉన్నారని నేను అనిపిస్తుంది అతనికి. అంటే మైండ్ క్రియేట్ చేసేసినాడు. కాబట్టి ఆ టైంలో నిద్ర లేసేయండి. ఎప్పుడు లేస్తారు? ఒక 4 గంటలకో 4:30 లోపల లేచేయాలండి. 5 లోపల అనేది ఖచ్చితంగా లేయాలండి మానవుడు పుట్టిన కడికి. మిర్రర్ టెక్నిక్ కూడా ఆ టైం అండి. ఏదైనా ఆ టైం అండి. ఏది చేసినా ఆ టైంలో వర్కౌట్ అవుతుందండి. లేచేయాలండి, ఇలా వచ్చి నిలబడండి. మిమ్మల్ని గురించి మీరు బుద్ధి చేసుకోండి, పప్పి తీసుకోండి. ఎంత అందం ఉన్నారా చెప్పండి. మిమ్మల్ని గురించి మీరు పొగడాలండి, మిమ్మల్ని గురించి మీరు పొగడాలి. మిర్రర్ టెక్నిక్ అంటే ఏదో కాదండి, ఇదే. మిర్రర్ ముందు మీరు ఇలా చేశారంటే మీలో ఉన్న అందము, మీలో ఉన్న గొప్పవాడు బయట వచ్చేస్తాడు. మీరు డబ్బు కోసం ఎతకబోలేదు, అతను తెచ్చిచ్చేస్తాడు. మీకు ఏం కావాలన్నా తెచ్చిచ్చేస్తాడు. అక్కడ నిలబడి చెప్పండి, ఎంత అందంగా ఉన్నావరా, నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడినే, నేను ఈ ప్రపంచంలో సాధించడానికే పుట్టాను, నన్ను మించిన అందగాడు ఈ ప్రపంచంలో లేదు, నేనే గొప్పవాడిని, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను అని ధైర్యంగా ఒక ఎన్నిసార్లు చెప్పేసి గుండె మీద చేయబెట్టండి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అంటే నువ్వు గొప్పవాడని ఒప్పుకుంటున్నావు. ఈ ప్రపంచంలో నేను మించిన వాడు లేదు. ధైర్యం చెప్పాలండి, ధైర్యం కావాలండి. దాన్ని చెప్పడానికి కూడా ఒక ధైర్యం కావాలండి. కొంతమంది అవునా నేను గొప్పవాడినా, నేనేం గొప్పవాడిని, రేపు ఒక్కరు పై లేదు అని మళ్ళీ వెనక్కి రాకూడదండి. ఫీలింగ్ వస్తుంది నేను గొప్ప. మీరు నమ్మాలండి, మిమ్మల్ని మీరు నమ్మనేది ఏది అండి. ఎవరినో నమ్మేది ఎందుకండి, మిమ్మల్ని మీరు నమ్మని. ఇలా నమ్మండి మిమ్మల్ని. అవును నేను గొప్పని, ఎస్ ఆన్సర్ చెప్తుంది. బుద్ధి ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. చెప్పండి నువ్వు గొప్పవాడా, ఎస్ గొప్పవాడు. అప్పుడే ఆన్సర్ పలికే, నీ మైండ్ చెప్తుంది. అప్పుడే నువ్వు గొప్పవాడు అన్నది అవును ఎస్ నేను గొప్పవాడిని, అప్పుడే ఆన్సర్ కూడా ఇచ్చేయి. నేను గొప్పవాడిని, ఎన్నిసార్లు ఇష్టం అన్నిసార్లు. అంటే ప్రతిరోజు ఒకరోజు చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, 2-3 రోజులు చేసిన తర్వాత ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. చేయంగా ఇంత గొప్పవాడు మన దగ్గర పెట్టుకొని మనేంద్ర ఒక్కన గొప్పవాడు అనేది. అతను గొప్పవాడు, ఇతను మేధావి, అతను తెలివినోడు ఇలా చెప్పడం కన్నా నిన్ను నువ్వు చెప్పి చూడు. మిర్రర్ టెక్నిక్ అంటే ఇదే అండి. మిర్రర్ ముందు నువ్వు చెప్పినప్పుడు నిన్ను మార్చేస్తుందండి. యూనివర్స్ నీకు అన్ని విధాలుగా అనుకూలపడి మిర్రర్ ఆకర్షణ శక్తి పొంది మిర్రర్ ముందు మీ ప్రతిబింబంతో మాట్లాడుతున్నారు, మీ మైండ్తో మాట్లాడుతున్నారు. అప్పుడు మిమ్మల్ని అన్నీ సర్దిద్దేస్తుంది, అన్ని అనుకూలం పడుతుంది. చెప్పి ఇలా చెప్పండి, ప్రతిరోజు చెప్పండి. ఈ విధంగా చెప్పిన తర్వాత గుండె మీద చేయబెట్టి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. మిమ్మల్ని గురించి మీరు ఒప్పుకోవాలండి. గొప్పవాళ్ళని ఒప్పుకున్నప్పుడే మీది అన్నీ ఉందండి మీ దగ్గర. గొప్పవాళ్ళని మీరు ఒప్పుకొని ఇలా చేయండి. ప్రతిరోజు ప్రయత్నించాలండి. ప్రతిరోజు ప్రయత్నించండి. హ్యాపీగా కూర్చోండి అని చెప్పు. మీరు ఇప్పుడు ఏమి చెప్పారు, ఆ గొప్పవాళ్ళు అన్నారు, మీరు ఒప్పుకున్నారు, మీకు ఇంకా అదృష్టవంతులు అన్నారు, అన్ని మీరు ఏమేమి చెప్పారు
దాన్ని అంతా కూర్చొని కొంచెం మౌనంతో మీతో మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ ప్రతిబింబంతో మాట్లాడారు, మీ మిన్నర్ మైండ్తో ఒకసారి మాట్లాడండి. ఎక్కడ కూర్చున్నారు అక్కడనే కింద కూర్చునేయండి. అంటే నువ్వు మిర్రర్లో కనిపిస్తున్నానా కనపడలేదు నీకు అనవసరం. మిర్రర్తో చెప్పినావు దాన్ని అలా ఊహిస్తున్నావు, కొంచెం ధ్యానం లాగా దాన్ని ఊహించండి. ఇలా ప్రతిరోజు చేయండి. అది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఊహించండి. ప్రతిరోజు మీకు ఏం కావాలి, ఏమి కావాలన్నా నిన్ను గురించి చెప్పమనేసి నిన్ను గురించి మాత్రమే చెప్పకూడదండి. నిన్ను గురించి ఫస్ట్ పొగడాలి. నీ గురించి నువ్వు గొప్పగా ఒప్పుకోవాలి. నీ గురించి చెప్పేసిన తర్వాత నీకేం కావాలి, ఏం కావాలి? కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, డబ్బు కావాలన్నా, నీకేం కావాలి? అందమైన భార్య కావాలన్నా చెప్పండి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది నా దగ్గర నేర్చుకుంటున్నారు. పెళ్లి నేను చెప్పిన టెక్నిక్ దీన్ని ఫాలో అయిపోయింది మీరు కూడా. నీకు ఎలాంటి భార్య కావాలి, ఎలా ఉండాలి, ధనంతో కూడిన భార్య కావాలన్నా, వచ్చేయాలన్నా ఊహించేయండి. అక్కడ చెప్పండి, ఊహించండి. మిర్రర్ టెక్నిక్ అంటే ఇది అండి. మిర్రర్ మీద చెప్పండి, నాకు ఇలాంటి భార్య కావాలి, ఇలాంటి ఆస్తిపరుడు సంబంధం కావాలి, ఇలా ఉండాలి అని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మిర్రర్ మీద చెప్పండి. చెప్పేసి అక్కడనే నిలబడి ఒకసారి డ్రీమ్కి వెళ్ళండి. అక్కడనే మిర్రర్ని చూస్తున్నారు, మిమ్మల్ని మీరు చూస్తున్నారు. కానీ అక్కడ ఊహ అంతే ఎక్కడ ఉన్నది, మీ మైండ్ మీతో చెప్తున్నది, ఓ ఇలా ఉంది అని డ్రీమ్ విజువలైజేషన్ చేస్తున్నారు. మిర్రర్ ముందరే చేసి కూర్చోండి ప్రశాంతంగా. కొంచెం మీకు కావాల్సిందంతా చెప్పారండి. అంటే నేను ఒకటేని చెప్పలేదు, మీకేం కావాలన్నా చెప్పొచ్చు. పదే మీకు ఏమేమి కావాలని అన్నీ కూడా చెప్పండి. దానికి అందుకు చెప్తా ఉంటాను, కోరుకోవడంలో పిసరాతనం కూడా వద్దు అని. మీరేం డబ్బిచ్చి కోరుకోలేదు, ఊరికి చెప్పేస్తున్నారు. చెప్పండి, ఊరికి అనకూడదు, నమ్మకంతో చెప్పండి. ఇది కాబట్టి మీరు చెప్పండి, మీకు ఏం కావాలని అన్నీ చెప్పేస్తున్నారు, ఊహిస్తున్నారు, డ్రీమ్ చేస్తున్నారు. మిర్రర్ టెక్నిక్ అంటే ఇది అండి. ఇంకేదో మిర్రర్ దగ్గర గొప్పగా వచ్చేస్తుంది, ఇంకేం లేదు. నీకేం కావాలని మిర్రర్ ముందర చెప్పాలి. అలా చేయాలి. అలా ఎప్పుడు నిన్ను నువ్వు మంచిగా ఒప్పుకున్నప్పుడే, నిన్ను నువ్వు గౌరవించినప్పుడే, నిన్ను నువ్వు బాగా ప్రేమించుకున్నప్పుడే, ఎప్పుడు కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలండి. ఎవరో వచ్చి ప్రేమించరండి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నన్ను నేను అభినందించుకుంటున్నాను. నువ్వు ప్రేమించాలండి. ఒక్కొక్కడు వచ్చి మంచివాడు అని నువ్వు చెప్తే మంచివాడు అవుతావా? నువ్వు మంచివాడండి, నీలో ఉన్నాడండి గొప్పవాడు. దాన్ని నువ్వు ప్రేమించుకో. ఇలా ప్రేమించుకొని నిన్ను నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు ఏం కోరుకున్నా మిర్రర్ టెక్నిక్ వర్కౌట్ అవుతుంది. కోరుకోండి, కింద కూర్చోండి, అంచేపు ధ్యానం లాగా కూర్చొని మీరు ఏమేమి కోరుకున్నారు, ఆ మిర్రర్ ముందర ఏమేమి అడిగారు కదా. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాను కదా, కారు కావాలన్నా, అందమైన భార్య కావాలన్నా, లేక డబ్బు కావాలన్నా, నీకు విల్లా కావాలన్నా, నీకు ఏదో కావాల్సిన ప్రతి మానవుడి కోరికలు ఉంటాయండి. కోరికలు లేని మానవుడి ప్రపంచం లేడు. కోరికే తెలియకపోతే వాడికి ఏది రాదండి. కోరిక లేనప్పుడు వాడికి ఎందుకు ఏమొస్తుందండి, ఏమి రాదు. కోరిక లేకపోతే చేసు అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. కొంచెంసేపు చేసి దాన్ని ఇప్పుడు అర్థం మంది చెప్పినారు విజువలైజేషన్, దాన్ని ఇక్కడ చేయండి. ఇలా ప్రతిరోజు ఏం చేస్తారంటే 21 days 41 days ప్రతిరోజు 21 అనేది ఖచ్చితం అండి. ఇది ఖచ్చితం 21 తర్వాత కంటిన్యూ నీకు తెలుస్తుంది అండి. అంత లోపల నీకు నీ గురించి నువ్వు తెలుస్తుంది అండి. ఈ 21లోనే 21 ఎందుకు చెప్తారంటే ప్రాక్టీస్ అండి. ఆ 21 days ఎవరైతే దేనికోసం చేస్తూ ఉంటారో మళ్ళీ ఆపరండి వాళ్ళు, అది ప్రాక్టీస్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు నిద్రలేసి ఎగ్జాంపుల్ అండి, ఇది నా జీవితంలో నేను చేశాను. మా ఇంట్లో చెప్తా ఉంటే కూడా చేయలేదు. సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేది అప్పుడు చెప్తా ఉంటే నిజం అనుకున్నా, తెలీదు. తర్వాత ప్రతిరోజు నిద్రలేసి నీళ్ళు తాగి చూడండి, నీళ్లు పెట్టుకునేయండి. నిద్రలేసిందే మనం నీళ్ళు తాగాలి. ఈ 21 days ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క కిడ్నీ ప్రాబ్లమ్స్, మీ యొక్క శరీరం మొత్తం క్లియర్ అయిపోతుందండి. రక్త ప్రసరణ కూడా బ్రహ్మాండం జరుగుతుందండి ఈ ప్రాక్టీస్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకు ఈ 21 రోజులు అంటామంటే ఇలా ప్రాక్టీస్ చేసి చూడు. కిడ్నీలు బాధపడుతుంటారు, రక్త శుద్ధి లేదని రక్తంలో హీనత ఉబ్బోతూ ఉంటుంది. నువ్వు నిద్రలేసి ఒక 5 గంటలకి, అంటే నువ్వు చేస్తున్నావు 5 గంటలకి నిద్ర కంటిన్యూ, ఒకరోజు 5 గంటలకి, అదే 5 గంటలకు ఫాలో చెయ్యి. నువ్వు మళ్ళీ ఆపు, నీ వెళ్ళిపోతావు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నువ్వు అక్కడికి పోయి నీళ్ళు తాగాలి, అంతే తాగేస్తావు. నీకు నీళ్లు తాగడం వల్ల రక్త శుద్ధి, కిడ్నీలు శుద్ధమైపోతుంది, క్లియరెన్స్. నీ లెటిన్ పోవడం, బద్ధకం అనేది ఉండదు. అక్కడ నీట్గా ప్రసరణ బ్రహ్మాండంగా ఉంటుంది, హాయిగా ప్రశాంతం బతుకు. అంటే అలవాటు, నువ్వు ప్రతిరోజు అలవాటు చేస్తున్నావు కాబట్టి మళ్ళీ మానుకోలేవు. నువ్వు అది కంటిన్యూ అయిపోతుంది. 21 రోజులు చేయమన్నా 21 రోజులు ఆపద్దు. నువ్వు అంతలోపలే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఆపమని ఆపవు, నీకు అంతలోపల వెళ్తావు. కాబట్టి 21 రోజులు చేయండి. ఇలా మిర్రర్ టెక్నిక్ ఏం కావాలంటే మిర్రర్ ముందు చేయండి, ఇలా చేయండి. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నాలో ఉన్న గొప్పతనాన్ని నేను మంచిగా ఒప్పుకున్నందుకు ఆ యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ. చూశారు కదా బాబు గారు చెప్పినట్టు మిర్రర్ టెక్నిక్ని ఇలా ఫాలో అయితే కోరుకున్నది మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా 21 లేదా 41 రోజులు చేయాలి. ఆటోమేటిక్గా మీరు కంటిన్యూ అవుతారు. దాని ప్రభావం అలా ఉంటుందని కూడా బాబు గారు వివరించారు. థ్యాంక్ యూ.